శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మే నెలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రధానమైనటువంటి 5 గ్రహాలు ఒకే నెలలో మార్పు చెందటం, వాటి ప్లేసెస్ మారటం అనేటువంటిది జరుగుతోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇటువంటి గ్రహ మార్పు ఏదైతే ఉందో అది 12 రాసుల వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ జీవితాల్లో రాబోయేటువంటి పెను మార్పులకి ఇది సంకేతంగా మారబోతోంది. ఈ గ్రహ గతులు ఎటువంటి పరిస్థితులు కన్యా రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాయి, శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక మీరు కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం 14వ తారీఖు, మే నెల 14వ తారీఖు రాత్రి 10:23 నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు మిథునంలో ప్రవేశిస్తున్నాడు. అలాగే 18వ తారీఖు మే నెల సాయంత్రం 4:55 నుంచి మీనంలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి, కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి ప్రవేశించి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఇక గత మాసంలో అంటే మార్చి 29వ తారీఖు, 30వ తారీఖుల నుంచే శని కుంభంలో నుంచి మీనంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సప్తమ శని సంచారం అనేటువంటిది ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రారంభమైంది. ఈ ప్రధానమైనటువంటి గ్రహాల మార్పు ఏదైతే ఉందో అది కన్యా రాశి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది అని అంటే, ఎక్కువ భాగం అనేక రంగాల వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. కొద్ది మందికి మాత్రం కాస్త ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ఆ ఇబ్బందుల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. అయితే 90% వరకు శుభ ఫలితాలే ఉంటాయి. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ కన్యా రాశి వాళ్ళకి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే షష్ఠ స్థానంలో కుంభంలోకి రాహు వస్తున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ద్వితీయార్థం నుంచి రాహుగ్రహ శుభ దృష్టి వల్ల ఈ కన్యా రాశి వాళ్ళు శత్రువుల మీద సునాయాసంగా విజయం సాధించటం ప్రారంభిస్తారు. శత్రువుల్ని తరిమి తరిమి కొడతారు. శత్రువుల్ని పాదాక్రాంతం చేసుకునేంత వరకు నిద్రపోరు. అత్యంత పట్టుదలతో ముందుకు అడుగు వేస్తారు. తద్వారా శత్రు శేషం అనేటువంటిది నిశ్శేషంగా పూర్తవుతుంది. అంటే ఈ శనివద్ రాహు కుజవత్ కేతు అని జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. అంటే శని ఇచ్చేటువంటి ఫలితాలని రాహు ఇస్తాడు, అలాగే కుజుడిచ్చేటువంటి ఫలితాలని కేతు ఇస్తాడు. అయితే ఇక్కడ మొన్నటిదాకా 18వ తారీఖు మే వరకు కూడా జన్మరాశిలో కేతువు, సప్తమ రాశిలో రాహు ఉండటం వల్ల జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని 18 నెలల పాటు అనుభవించినటువంటి కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణంగా విముక్తి లభించి ప్రతి పనిలోనూ దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు, ప్రతి విషయంలోనూ విజయఢంకా మోగించేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పటంలో సందేహం లేదు. ఇది నిస్సంశయమైనటువంటి అంశం, రాసిపెట్టుకోండి. ఇకపోతే ఈ గురుగ్రహ శుభ దృష్టి వల్ల కన్యా రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు, కార్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహాలు, వాహనాలు, స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, పొలాలు కొనేటువంటి యోగ్యత అనేటువంటిది ఈ మాసం ద్వితీయార్థం నుంచి నిస్సంశయంగా కన్యా రాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది. ఇది దాదాపుగా 18 నెలల కాలం పాటు సాగబోతోంది. ఇక ఎవరైతే స్పెక్యులేషన్స్, లాటరీసు, అలాగే ఇటువంటి వృత్తులు అంటే స్టాక్ మార్కెట్స్, షేర్ బ్రోకింగ్ ఇటువంటి వాటివి చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమైంది. ఎంత ప్రారంభమైనా కూడా ఒక చిన్న విషయం ఏంటంటే, క్రికెట్ బెట్టింగుల జోలికి పోవద్దు. అనవసరంగా చేతులు కాల్చుకునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటి జోలికి పోవటం మంచిది కాదు. జూదం, బెట్టింగ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ నియమబద్ధంగా స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడతారు. తద్వారా లాభార్జన చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కన్యా రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. బంధుమిత్రులతో విందు, వినోద, విహార కాలక్షేపాలని చేస్తారు. గతంలో ఏర్పడినటువంటి
అభిప్రాయ భేదాలని కుటుంబంలో తొలగించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులందరినీ ఏకతాటి మీదకి తీసుకురాగలుగుతారు. తద్వారా చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఊహించిన సంబంధం అవ్వదు. మీరు ఊహించని అంతకంటే మంచి సంబంధం మీకు రావటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సత్సంతానం కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని 100 రెట్లు పెంచుకోగలుగుతారు. 10 మంది 10 రోజుల్లో చేసేటువంటి పనిని మీరు ఒక్కళ్ళే ఒక రోజులో పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసం నుంచి కన్యా రాశి వాళ్ళకి పరిపూర్తిగా డెవలప్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. తద్వారా అటువైపుగా అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిచ్చెనలను అధిరోహించి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. చక్కటి పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ పాజిటివ్గా ఆలోచిస్తారు. తద్వారా మంచి సుహృద్భావ వాతావరణం అనేటువంటిది ఏర్పడబోతోంది. ఇటువంటి శుభ పరిణామాలు కన్యా రాశి వాళ్ళకి బాగా ఏర్పడబోతున్నాయి. 12వ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా ఎక్కువ భాగం పుణ్యక్షేత్ర సందర్శన చేయటం, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు, అనేక రకాలైనటువంటి గంగాది సర్వతీర్థాల్లో స్నానం ఆచరించడం, ఇటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మఠాలను సందర్శించటం, సద్గురువులని ఆశ్రయించటం అన్నీ చేస్తారు. తద్వారా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అన్నీ బాగుంటాయి. కానీ ఒక రకమైనటువంటి వైరాగ్య ధోరణి మిమ్మల్ని అప్పుడప్పుడు ఆవహిస్తూ ఉంటుంది. ఇది ఆవహించినప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాలం అనుకూలంగా ఉంది కనుక ఇటువంటి సమయంలోనే కష్టే ఫలి అని కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని విజయపథంలో దూసుకుపోయేటువంటి కాలం గనుక నిరాశావాదంతో, అనవసరమైనటువంటి వాగ్వాదాలతో, అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకుండా మీరు చక్కటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం వస్తుంది కనుక వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగించుకుని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆత్మవిశ్వాసం నిబుడీకృతం అవుతుంది, బాగా పెరుగుతుంది. చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చాలా లాభసాటిగా ఉంటాయి. ఇక ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే, విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది. విద్యాయోగం చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత బాగుంది. ర్యాంకులు బాగుంటాయి. చక్కటి విద్య అనేటువంటిది లభించి తీరుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశాలకి మీరు కోరుకున్నట్లుగా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది కూడా శుభపరిణామమే. ఇక వ్యాపారస్తుల విషయాన్ని కనుక గమనించినట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం నుంచి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి చాలా బాగుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మరిన్ని శుభఫలితాలు, మంచి ఫలితాలు రావడం కోసం కనీసం ఒక 60 రోజులు ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంది. ఈ మే నెల నుంచి 60 రోజులు అంటే జూన్, జూలై నెలల తర్వాత నుంచి రాజకీయ నాయకులకి, కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం ఉంటుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు గతంలో ఎడతెగని రుణాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ రుణాలు తీర్చుకోవడానికి, అలాగే రుణాలన్నింటినీ కూడా సంపూర్తిగా తీర్చడానికి దాదాపుగా ఒక 60 రోజులు పట్టేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. తద్వారా రుణాలు తీర్చుకోగలుగుతారు, శత్రువుల్ని జయించగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం మీదే, మధ్యవర్తి పరిష్కారాల్లో కూడా మీదే విజయంగా భావించబడుతోంది. ఇటువంటి శుభపరిణామాలు ఉన్నాయి. కన్యా రాశి స్త్రీలకి వచ్చేటప్పటికి అత్యంత శుభప్రదమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబంలో, బంధుమిత్రుల్లో మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుముడిస్తాయి. మీరు చెప్పినటువంటి మాట శాసనంగా మారుతుంది. మీ బుద్ధి, ప్రజ్ఞ అన్నీ కూడా వికసిస్తాయి. మీ బుద్ధి పాదరసంలా పనిచేయటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మీ యొక్క బుద్ధి, ప్రజ్ఞ, మీ యొక్క మాట చతురత ఏదైతే ఉంటుందో అది ద్వితీయార్థం నుంచి మరింత పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం గడ్డు కాలం కనుక వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే 50-55 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి బీపీ, షుగర్లు కంట్రోల్ ఉండవు.
జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. తరచుగా అనారోగ్యాల బారి పడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మ జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అయితే నేను చెప్పినటువంటి ఇబ్బందులు అందరికీ వస్తాయంటే అందరికీ వస్తాయనేటువంటి మాట అసత్యం. ఎవరికైతే నీచబెట్టిన గ్రహ దశాంతర దశలు ఉంటాయో, అలాగే పాపగ్రహ దశాంతర దశలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు కలుగుతాయి. అవి కూడా వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే వాటి నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. మంచి తరుణం అనేటువంటిది జరుగుతోంది. కనుక ఈ వచ్చిన మంచి అవకాశాలని, మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుని కన్యా రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.